విజయవాడలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి మహిమలు, ఆమె చుట్టూ అల్లుకున్న రహస్యాలు మరియు భక్తుల అనుభవాలు అపారం. ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, అనేక అద్భుతాలు, నమ్మకాలు, చారిత్రక సంఘటనలకు నిలయం. అమ్మవారు ఇప్పటికీ విజయవాడ నగరంలో రాత్రిపూట సంచారం చేస్తుందని, ఆమె ఉనికిని అనేక మంది భక్తులు, ఉపాసకులు అనుభవించారని ప్రతీతి. ఈ కథనాలు, సంఘటనలు అమ్మవారిపై భక్తులకు ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని, ఆమె శక్తిని చాటి చెబుతాయి. ఆలయానికి సంబంధించిన కొన్ని ఊహించని నిజాలు, ఆసక్తికరమైన సంఘటనలు, ఇంద్రకీలాద్రి పేరు వెనుక ఉన్న చరిత్రను తెలుసుకుందాం. ఢిల్లీ వెంకన్నతో అమ్మవారి అద్భుత లీల. 1955వ సంవత్సరంలో విజయవాడలో జరిగిన ఒక యథార్థ సంఘటన కనకదుర్గమ్మ మహిమలకు నిదర్శనం. ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు, యాదవ కులస్థుడు, కాయ కష్టం మీద బ్రతికేవాడు. అతను అమ్మవారికి అపారమైన భక్తుడు. ఆ రోజుల్లో రోజులు మారాయి అనే సినిమా విడుదలై సూపర్ హిట్ అవడంతో చాలా మంది ఆ సినిమా చూడటానికి వెళ్లేవారు. ఒకరోజు వెంకన్న మారుతి టాకీస్ అనే థియేటర్ దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా ఎక్కించుకుని వెళ్తామని. అదే సమయంలో ఒక పెద్ద ఆవిడ ఆ సినిమా హాల్ నుంచి బయటకు వస్తుందట. ఎర్రటి చీర, పెద్ద బొట్టు, తలలో పువ్వులు, చేతి నిండుగా గాజులు, ఇలా ముత్తైదువులా ఉన్న ఆవిడ వెంకన్న దగ్గరకు వచ్చి, బాబు, ఇంద్రకీలాద్రికి వెళ్ళాలి, వస్తావా అని అడిగింది. వెంకన్న వెంటనే అలాగేనమ్మా, వస్తాను అని చెప్పి ఆవిడని రిక్షా ఎక్కించుకొని తొక్కుతూ ఉన్నాడు. అర్ధరాత్రి దాటిపోవడంతో రోడ్డు మొత్తం నిర్మానుష్యంగా ఉంది. ఆ రోడ్డులో వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు. అలా వెళ్తుండగా ఒక చోటకి వచ్చేసరికి రోడ్డు ఎత్తు వచ్చిందట. వెంకన్న రిక్షా తొక్కడానికి చాలా కష్టపడుతున్నాడు. అప్పుడు ఆవిడ, నాయనా, రిక్షా దిగనా, పెద్దవాడివి, అంత కష్టం ఎందుకు అంది. అప్పుడు వెంకన్న, వద్దమ్మా, కష్టం అనుకుంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, కుటుంబం ఎలా నడుస్తుంది, ఏం పర్లేదమ్మా అని చెప్పి అతను కిందకి దిగి రిక్షాను లాక్కుంటూ తీసుకువెళ్తాడు. అలా కొద్దిసేపటికి ఇంద్రకీలాద్రికి దగ్గరలో బ్రాహ్మణ వీధి వచ్చింది. అప్పుడు ఆవిడ ఇలా అడిగిందట, నాయనా, ఇక్కడ అంతా చీకటిగా ఉంది, ఒక్క మనిషి కూడా లేడు. ఈ సమీపంలో అమ్మవారు నగర సంచారానికి రాత్రిపూట వస్తుంది అంటారు కదా, మరి నువ్వు ఒక్కడివే వెళ్తున్నావు కదా, భయం లేదా? వెంటనే వెంకన్న ఇలా అన్నాడట, మా అమ్మని చూసి నేనెందుకు భయపడతాను? తను అమ్మ, ఇదంతా నా తల్లి రాజ్యం. ఇక్కడ తప్పుడు పనులు చేసేవాళ్లు భయపడాలి. కష్టపడి పొట్టపోసుకునే నేను మా అమ్మని చూసి ఎందుకు భయపడతాను అని ధైర్యంగా చెప్పాడు. అలా అతను ఆవిడను తీసుకువెళ్ళాక పాతమెట్ల దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఆపి, అమ్మ, ఇంద్రకీలాద్రిలో మీ ఇల్లు ఎక్కడా, ఏ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాలి చెప్పండి అని అడిగాడు. వెనుక నుండి సమాధానం లేదు. ఇదేంటని వెనక్కి తిరిగి చూస్తే రిక్షాలో ఆవిడ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయిందని చూస్తే ఆ మెట్లు ఎక్కుతూ పైకి వెళ్తోంది ఆ తల్లి. అప్పుడు వెంకన్న ఇలా అన్నాడు, అమ్మా, నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు, ఇదేంటమ్మా? అప్పుడు ఆ తల్లి, నీ తలపాక మడతలో పెట్టాను, చూసుకో అని చెప్పింది. ఇదేంటి, నా తలపాక మడతలో నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టిందని చూసుకుంటే అందులో 10 రూపాయలు, ఇంకొక బంగారు గాజు ఉంది. దాంతో ఏంటి అని కొండవైపు చూస్తే ఆవిడ అలా అదృశ్యం అయిపోయారు. ఇంకా వెంకన్న కేకలు వేసేసరికి చుట్టుపక్కల పడుకున్న వాళ్ళు వచ్చి ఏంటి, ఏమైంది అని అడిగారు. అప్పుడు ఆ గాజు, ఆ నోటు చూపించి ఆవిడ ఇలా కొండవైపు వెళ్ళిపోయారు అని వర్ణిస్తే అప్పుడు వాళ్ళకి అర్థమే, నీ అదృష్టం నాయనా, అమ్మలకన్నా అమ్మ ఆ కనకదుర్గమ్మ నీ రిక్షా ఎక్కింది, నీకు ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది అని చెప్పారు. అప్పట్లో ఈ సంఘటన ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా వచ్చింది. ఈ సంఘటన అమ్మవారి మహిమకు, ఆమె భక్తుల పట్ల చూపించే కరుణకు ఒక గొప్ప ఉదాహరణ. ఆలయ నిర్మాణంలో అద్భుతం గురించి తెలుసుకుందాం. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణ సమయంలో జరిగిన ఒక సంఘటన అమ్మవారి శక్తిని మరోసారి చాటి చెప్పింది. ఆలయ నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన ఒక పేద కార్మికుడు అమ్మవారి గోపురంపై పనిచేస్తూ పొరపాటున కాలు జారి పైనుంచి కిందకు హఠాత్తుగా పడిపోయాడు. ఆ దృశ్యం చూసిన వారంతా అతను ప్రాణాలతో బయట పడతాడని అస్సలు ఊహించలేదు. అంత ఎత్తు నుంచి పడితే ప్రాణాలు దక్కడం అసాధ్యమని అందరూ భావించారు. కానీ అమ్మవారి మహత్యం వల్ల కావచ్చు, అతనికి చిన్న దెబ్బ కూడా తగల్లేదు. అతను చక్కగా నిలిచి తేరుకొని తిరిగి తన పని తాను చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది అమ్మవారి అపారమైన శక్తికి, ఆమె భక్తులను కాపాడే విధానానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈ సంఘటన ఆలయ నిర్మాణంలో పాలు పంచుకున్న కార్మికులలో మరియు ఆలయానికి వచ్చిన భక్తులలో అమ్మవారిపై విశ్వాసాన్ని మరింత పెంచింది. బ్రాహ్మణుడికి అమ్మవారి రక్షణ, ముస్లిం వ్యక్తికి అమ్మవారి దర్శనం అనే దాని గురించి తెలుసుకుందాం. అమ్మవారి ఆలయంలో మహాప్రసాదాలు తయారు చేసే ఒక బ్రాహ్మణుడు ఆలయం ముందున్న రహదారి దాటుతూ వెళ్తున్నాడు. అంతలో వేగంగా వస్తున్న ఇసుకలోడు ట్రాక్టర్ ఆయనను ఢీ కొట్టింది. ఆ దగ్గరలో ఉన్న వారంతా గట్టిగా కేకలు వేస్తూ గుంపులుగా చేరారు.
ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలై ఉంటాయని, ప్రాణాపాయం కూడా ఉండవచ్చని అందరూ ఆందోళన చెందారు. కానీ అమ్మవారి దయ వల్ల ఆయనకు పెద్ద గాయాలేమీ తగల్లేదు. కొద్దిపాటి వైద్యంతోనే ఆయన తిరిగి తన పనుల్లోకి వెళ్లిపోయాడు. ఈ సంఘటన కూడా అమ్మవారి మహిమను, ఆమె భక్తులను ఆపదల నుండి ఎలా కాపాడుతుందో తెలియజేస్తుంది. కడప పట్టణంలో ఉన్న పెద్ద దర్గా పక్కన కాపురం ఉండే ఒక సాహెబ్ గారికి శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఒకనాడు రాత్రి కలలో కనిపించింది. అమ్మవారు 4 చేతులతో, గిరి చేతులలో శంఖ చక్రాలు, మరో చేతిలో శూలం పట్టుకుని, 4వ చేతిలో పసుపు కుంకుమ, గాజులు, బంగారు నాణేలతో ఆ సాహెబ్ నిద్రిస్తున్న సమీపంలోని బీరువా దగ్గర నిలబడి, ఇదిగోరా తీసుకో అన్నది. ఆ సాహెబ్ భయంతో ఎవరు నీవు అని ప్రశ్నించగా, నేనురా విజయవాడ కనకదుర్గమ్మని అని ప్రశాంతమైన చూపుతో కొంచెం గంభీరంగా పలికింది. అతను వెంటనే మేల్కొన్నాడు. తెల్లవారిన తర్వాత అతనే స్వయంగా ఆలయానికి వచ్చి పసుపు కుంకుమ గాజులు అమ్మవారికి సమర్పించి పూజ చేసి కలలో జరిగిన ఈ దృశ్యాన్ని ఆలయ సిబ్బందికి, అర్చకులకు వివరించాడు. ఈ సంఘటన అమ్మవారు కేవలం హిందూ భక్తులకే కాకుండా అన్ని మతాల వారి పట్ల కూడా కరుణ చూపుతుందని, ఆమె విశ్వవ్యాప్తమైన శక్తిని తెలియజేస్తుంది. ఇక పోలీస్ స్టేషన్ లో అమ్మవారి ఉత్సవ విగ్రహం మరియు ఇంద్రకీలాద్రి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. విజయదశమి అంటే అమ్మవారికి ఎంత ఇష్టమో అందరికీ తెలుసు. కానీ విజయవాడలో విజయదశమి రోజు అమ్మవారి ఉత్సవ మూర్తులను తీసుకువెళ్లి రాత్రంతా పోలీస్ స్టేషన్ లో ఉంచుతారని మీకు తెలుసా? భారతదేశంలో మరెక్కడా చూడని ఈ విచిత్ర ఆచారం ఒక్క విజయవాడలో మాత్రమే జరుగుతోంది. దీని వెనుక ఒక అద్భుతమైన సంఘటన ఉంది. అది 1930వ సంవత్సరం బ్రిటిష్ వారి కాలం. విజయవాడలో ఒక పోలీస్ స్టేషన్ ఉండేది. అందులో ఒక బ్రిటిష్ అధికారి ఎస్ఐగా ఉండేవాడు. ఒకసారి ఆ అధికారి అమ్మవారి గురించి తప్పుగా మాట్లాడుతూ అవమానించాడు. చుట్టుపక్కల వాళ్ళు తప్పు, అమ్మవారి గురించి అలా మాట్లాడవద్దు అని ఎంత చెప్పినా వినకుండా, నేను ఇలానే అంటాను, ఇలానే మాట్లాడతాను, ఏం చేస్తారు అని హేళన చేశాడట. ఆ తర్వాత ఇంటికి వెళ్లేసరికి అతని భార్యకి, తన 4 పిల్లలకి ఒళ్లంతా మసూచి వచ్చి చాలా ఘోరమైన పరిస్థితిలో ఉన్నారట. దాంతో అతనికి భయం వేసి, నేను తప్పు చేశాను, అమ్మవారిని అనవసరంగా అవమానించాను అని చెప్పి వెంటనే ఇంద్రకీలాద్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మవారికి నమస్కారం చేసుకుని, అమ్మ నన్ను క్షమించు, నన్ను మన్నించు, అహంకారంతో తప్పు చేశాను, ఎలాగైనా సరే నా భార్య పిల్లల్ని రక్షించు అని వేడుకున్నాడు. ఇక నుంచి నీ ఉత్సవం చేసుకుంటాను అని మొక్కుకున్నాడు. అలా మొక్కుకుని ఇంటికి వెళ్లేసరికి భార్య పిల్లలకి విచిత్రంగా ఒంటి మీద ఒక బొబ్బ కూడా లేదంట. అప్పటి నుంచి అమ్మవారిని ఒక్కరోజు మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచుకునే ఆచారం వచ్చింది. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. అమ్మవారి మహిమకు, ఆమె భక్తుల పట్ల చూపించే కరుణకు ఇది నిదర్శనం. హైందవ పురాణాల ప్రకారం పూర్వం కీలుడు అనే యక్షకుడు ఉండేవాడు. మహాశక్తి అయిన అమ్మవారి కోసం కీలుడు ఘోర తపస్సు చేయగా అతని భక్తికి మెచ్చి అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అని అడిగింది. అందుకు కీలుడు, తల్లి నీవు ఎప్పుడూ నా హృదయ స్థానంలో నిలిచి ఉండాలి అని అడిగాడట. దానికి అమ్మవారు, రానున్న కాలంలో నేను రాక్షస సంహారం చేసి సేద తీరడానికి నీ వద్దకు వస్తాను. కాబట్టి నీవు కృష్ణానది తీరాన పర్వత రూపంగా మారితే ఆ పర్వతంపై నేను సేద తీరుతాను అని చెప్పి అదృశ్యమైందట. ఆ తల్లి ఆదేశం మేరకు కీలుడు కృష్ణానది వద్ద కీలాద్రి పర్వతంలా మారాడు. ఆ తర్వాత ఆదిపరాశక్తి మహిషాసురమర్దిని రూపంలో మహిషుడిని చంపిన తర్వాత కీలాద్రిపై స్వయంభుగా వెలిసింది. మహిషుడి వంటి రాక్షసుని చంపిన మాతను కొలవడానికి స్వయంగా దేవరాజు అయినటువంటి ఇంద్రుడు, మిగిలిన దేవీ దేవతలు స్వయంగా కీలాద్రిపైకి వచ్చారు. ఇంద్రుడి రాకతో కీలాద్రి ఇంద్రకీలాద్రి పేరుతో ప్రఖ్యాతి చెందింది. ఇలా చెప్పుకుంటూ పోతే విజయవాడ చరిత్ర చాలా ఉంది. ప్రతి సంఘటన అమ్మవారి మహిమను, ఆమె భక్తుల పట్ల చూపించే అనుగ్రహాన్ని తెలియజేస్తుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి, విశ్వాసం, అద్భుతాలకు ప్రతీక. ఢిల్లీ వెంకన్న సంఘటన నుండి ఆలయ నిర్మాణంలో జరిగిన అద్భుతం వరకు, బ్రాహ్మణుడికి అమ్మవారి రక్షణ నుండి ముస్లిం వ్యక్తికి అమ్మవారి దర్శనం వరకు, పోలీస్ స్టేషన్ ఆచారం నుండి ఇంద్రకీలాద్రి ఆవిర్భావం వరకు ప్రతి కథ అమ్మవారి అపారమైన శక్తిని, ఆమె భక్తుల పట్ల చూపించే కరుణను, అలాగే ఆమె విశ్వవ్యాప్తమైన ప్రభావం